హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే ఒక కర్రీ చేయబోతున్నాం. అదే బుడమకాయ కర్రీ. ఇది చాలా సాధారణమైన కూర అయినా సరైన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. ఇక్కడ 1/2 kg వరకు బుడమకాయలు తీసుకోవాలి. ఇలా వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే ఏమైనా మట్టి లాంటిది ఏమైనా ఉంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ బుడమకాయలు టేస్ట్ కొంచెం దోసకాయలానే ఉంటాయి. తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాదు, ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి తీసుకోండి. ఈ బుడమకాయ కూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము కుక్కర్లో చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని దానిలోనికి 3 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర మరియు 1 చిన్న స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. మనకి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దానిలోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఇప్పుడు దీనిలోనికి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బుడమకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. బుడమకాయ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఇలా ఒకసారి మొత్తానికి కూడా తాలింపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఆ కలుపుకున్న తర్వాత మనకి ఇలా వాటర్ అనేది కొంచెం వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళొకసారి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే చూసారు కదా, మనకి బుడమకాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అనేవి కొంచెం రావాలి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము రాళ్ళ ఉప్పు వాడుతున్నాం కాబట్టి 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు యాడ్ చేసాము. మీరు మీ రుచికి తగ్గట్టుగా నార్మల్ సాల్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం వచ్చేసి 1.5 స్పూన్ యాడ్ చేసాము. తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి మన కారం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మీకు వాటర్ తగ్గినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ గిన్నెలో వండుకుంటున్నట్లయితే మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసి ఉడికించుకోండి. కింద అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇవి మనకి 2 విజిల్స్ వరకు రానివ్వాలి. అంతే అండి, సింపుల్గా బుడమకాయ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫైనల్గా మన బుడమకాయ కూర రెడీ అయినట్లే. బాగా మెత్తగా ఉడికితే గుజ్జులా అయిపోతుంది. సో మీరు కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. చివరిలో కొంచెం గరం మసాలా వేసినా కూడా రుచి బాగుంటుంది. ఈ రెసిపీ డయాబెటీస్కి మంచిది, అలాగే గుండె ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది, అలాగే జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, వెయిట్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, శరీరం డీటాక్స్లా కూడా పనిచేస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.